హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. వాళ్ళ అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీ అంట. నాకు తెలిసి ఇది శ్రీకాకుళం వాళ్ళకి మాత్రమే తెలిసిన రెసిపీ. దీన్ని నువ్వుల మసాలా ముక్కల ఫ్రై అంటారు. మేము దీనికోసం ములంకాయలు, దొండకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, వంకాయలు తీసుకున్నాం. దీనికి బీరకాయలు, ఆనపకాయ కూడా బాగుంటుంది, కానీ మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం. వీటన్నిటిని కూడా సాల్ట్ వేసి వాటర్లో ఒక ఉడికించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడికించి అన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దీనికోసం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ జీలకర్ర, మన కారానికి సరిపడే అన్ని ఎండుమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, దీంట్లోనే నువ్వులు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటి మొత్తాన్ని బాగా గ్రైండ్ చేయాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి ఉప్పు, పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం ఉడికించుకున్న ముక్కలన్నింటినీ వాటిలో డిప్ చేసుకొని ఆ రేకు మీద వేసుకోవాలి. వేసి కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి ముక్కల్ని వేగించుకోవాలి. హైలో పెట్టామంటే బయటికి మాడిపోతుంది, లోపల ముద్ద మాత్రం వేగదనమాట. ఇంకా అలా 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది రైస్ రసంతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది స్నాక్స్లో కూడా తినచ్చు అండ్ అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా తిన్నట్టు అవుతుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లోకల్ వదిన ఆడపడుచు. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి.